సో ఒక స్టూడెంట్ కమెంట్ చేశాడు, 2021 పాస్ అవుట్ బ్రో, జాబ్ ఆపర్చునిటీస్ లేవు. జావా కోచింగ్ నేర్చుకున్నాను, ప్రయత్నం చేశాను. మోస్ట్ అన్లక్కీయెస్ట్ పీపుల్ మేము 21 పాస్ అవుట్ వాళ్ళు. 21 పాస్ అవుట్ వాళ్ళు ఏం పాపం చేశారు అని చెప్పి, అంటే ఆ కరోనా రావడం కానివ్వండి, ఎగ్జామ్స్ సరిగ్గా కండక్ట్ అవ్వకపోవడం, తర్వాత క్లాసెస్ సరిగ్గా జరగకపోవడం, అండ్ అట్ ది సేమ్ టైం క్యాంపస్లు రాకపోవడం. సో ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ అన్ని పాపం వెలికే వచ్చాయేమో. అండ్ ఒక స్టూడెంట్ అదే విధంగా బాత్ ఈ విధంగా జరుగుతుందన్న, ఏంది మాకు ఏం అర్థమైతే లేదు, ఏం చేయాలి అని చెప్పి అడిగాడు. సో చాలా క్రిస్టల్ క్లియర్ ఒక విషయం అయితే మనం అర్థం చేసుకోవాలి. 2021 పాస్ అవుట్ వాళ్ళు క్యాంపస్ ఉద్యోగం రాలేదు. సో ఇక ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. వీళ్ళకి జాబులు వస్తాయా అంటే, సో ఇక్కడ అందరికీ తెలుసు. ఓకే, ఆ ఇయర్ కరోనా వచ్చింది, క్లాసెస్ సరిగా జరగలేదు, ఎగ్జామ్స్ సరిగా కండక్ట్ కాలేదని మొత్తం ప్రపంచానికి తెలుసు. మీరు దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. నాకు అప్పుడు రాలేదు కాబట్టి ఇంకెప్పుడు రాదు అని మాత్రం అనుకోకండి. 21 పాస్ అవుట్ వాళ్ళు సరే కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అయినా మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడు, జావా కోచింగ్ తీసుకున్నా అని చెప్తున్నాడు. ఓకే ఫైన్, జావా కోచింగ్ తీసుకున్నాడు, వెల్ అండ్ గుడ్. జావా కోచింగ్ తీసుకున్నావు కానీ జాబ్ కోసం ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా నువ్వు తెలుసుకోవాలి. జావాకి ఇప్పటికీ కాల్స్ ఉన్నాయి. జావా ఫుల్ స్టాక్ ఉన్నంత, అంటే జావా ఫుల్ స్టాక్ ఎప్పుడు కాల్స్ ఉంటాయి, ఇప్పుడు కూడా కాల్స్ ఉంటాయి. ఒకవేళ నేరుగా నీకు జాబ్ రాకపోతే ఫస్ట్ కొంత ఇంటర్న్షిప్ ట్రై చేయండి. అది కూడా ఇప్పుడు ఏంటి అంటే కొన్ని 2 మంత్స్ ఇంటర్న్షిప్, కొన్ని 3 మంత్స్ ఇంటర్న్షిప్స్ ఇలా ఉంటాయి. అది మీరు ప్లాన్ చేసుకోవాలి. అది వదిలేసి జాబులు రావట్లేదని బాధపడడం కరెక్ట్ కాదు. అండ్ 2021 స్టిల్ యూ పీపుల్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఎ ఫ్రెషర్ ఓన్లీ. మీరు ఎలాంటి వర్రీస్, ఎలాంటి ఇది పడవద్దు. సో ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 2021 పాస్ అవుట్ వాళ్ళు కూడా అన్ని ఇయర్స్ లాగే కన్సిడర్ చేస్తారు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే, ఫ్రెషర్గా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ప్రాపర్గా మీరు కోర్స్ నేర్చుకోండి. ఓకే, ప్రాపర్ కోర్స్ నేర్చుకోండి. ఆ జాబ్ అప్రోచ్ విధానం ఏంటి, ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి, ప్యారలల్గా లింక్డ్ఇన్లో యాక్టివ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇన్స్టాగ్రామ్లో ఉండడం, యూట్యూబ్లో కంటే కూడా ఒక జాబ్ తెచ్చుకునేవాడు ఖచ్చితంగా లింక్డ్ఇన్లో యాక్టివ్గా ఉండాలి. ఎంత నాలెడ్జ్ వస్తుందంటే వాళ్ళు, అంటే దాంట్లో ఉండే పోస్టులు కానివ్వండి చాలా మంచిగా అనిపిస్తాయి, చాలా నాలెడ్జ్ వస్తుంది మీకు. సో అది మీరు రెగ్యులర్గా ఉండండి, దాంట్లో యాక్టివ్గా ఉండండి. కొంచెం ఫన్ కూడా ఉంటుంది. అలాగని సీరియస్ కంటెంటే లింక్డ్ఇన్లో ఉంటుందని కాదు, కానీ ప్రొఫెషనల్ కంటెంట్ ఉంటుంది, మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. అదొకటి మనం ఇంపార్టెంట్. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే, మనము ఈ నేర్చుకుంటున్నాం కదా, కమ్యూనిటీస్ ఎక్కడ ఉన్నాయి, మనకు నేర్చుకునే కోర్స్ కమ్యూనిటీస్ ఎక్కడ ఉన్నాయి, వీళ్ళందరినీ బిల్డ్ చేసుకోండి, ప్లాన్ చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్ గైస్, అర్థం చేసుకోండి. మీరు ఏంటి అంటే తెలియకుండానే, అరే నేను 21 పాస్ అవుట్, నాకు జాబ్ రాదు, ఏం పాపం చేశాను రా, ఇలా అస్సలు ఫీల్ అవుతుంది. ఎస్పెషల్లీ ఒక స్టూడెంట్ కమెంట్ చేశాడు. సో ఇదైతే క్లారిటీ. ఓకే, సో ఏం పర్లేదు, ఏం టెన్షన్ పడద్దు. 2021 పాస్ అవుట్ వాళ్ళకు కూడా జాబ్లు ఉన్నాయి. మీరు ఏం పాపం చేయలేదు, ఎవరు ఏం పాపం చేయలేదు. సరైన కోర్స్ నేర్చుకోండి. కోర్స్ నేర్చుకున్నాక అప్రోచ్ ఎలా అవ్వాలో అది అర్థం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.